చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పింఛన్లు జీతాలను ఇస్తోంది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో పింఛన్లను ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేగంగా పింఛన్లను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు 56% పింఛన్ల పంపిణీ పూర్తయింది. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగడం లేదు. రైట్గా ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు జీతాలను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లుగానే పింఛన్లు జీతాలను ఇస్తోంది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో పింఛన్లను ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. అయితే వర్షాలు పడుతున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం పింఛన్ల పంపిణీ కొనసాగట్లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. సామాజిక పెన్షన్లు అంటే వృద్ధులు వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ అయితే ఒక 45 నుంచి 50% పూర్తయింది. మధ్యలో వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, వర్షాలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టకండి అని కలెక్టర్లకు చెప్పారు. ఎందుకంటే ఇవాళ రేపట్లో వర్షాల కారణంగా వర్షాలు సహాయ చర్యగా పాల్గొనాలని ఒకటి, వర్షంలో ప్రతి ఇంటికి వెళ్ళటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి అవసరమైతే రేపు ఎల్లుండి రాబోయే 2 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దీంతో అక్కడక్కడ ఆగినా కానీ ఓవరాల్ గా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే రేపు 1వ తారీఖు ఆదివారం కావడంతో ఇవాళే దాన్ని ఇవ్వాలని నిర్ణయంతో ఇవాళ ఉదయం నుంచి కూడా ప్రారంభమైంది. అయితే అర్ధరాత్రి నుంచి వర్షం మొదలవడంతో అక్కడక్కడ ఆటంకం కలిగినా కానీ చాలా వరకు పూర్తి చేస్తున్నారు. ఒకవేళ వర్షం వల్ల ఏదైనా ఆగిపోతే రేపు ఎల్లుండి కంప్లీట్ చేసేలా కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే సామాజిక పెన్షన్లు కూడా వృద్ధులు వికలాంగులు 1వ తారీఖు ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక పక్క భారీ వర్షం పెన్షన్లకు ఆటంకం కలిగిస్తుంది. అయినా ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేయడం మీద దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఒకవేళ ఎవరన్నా అక్కడక్కడ మిగిలిపోతే కనుక రేపు ఎల్లుండిలో పూర్తి స్థాయి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేలాగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సువర్ణ, మరోవైపు వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా సహాయ చర్యల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విజయవాడ, ఏలూరు అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షం కురుస్తుండడంతో సహాయ చర్యల మీద కూడా అధికారులు ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న, అయితే అంటే పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైనా తీసుకోకపోయినా తర్వాత తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇవ్వని వారికి మళ్ళీ సచివాలయ ఉద్యోగులే పంపిణీ చేస్తారా, వారే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా? లేదు, సచివాలయ ఉద్యోగులు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సచివాలయ ఉద్యోగులు కంప్లీట్ గా ఇస్తారు. అంటే ఒకవేళ పూర్తి స్థాయిలో ఆబ్సెంట్ అయితే కనుక, అంటే ఇంట్లో ఎవరు లేకపోతే కనుక తర్వాత వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వర్షం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కనుక దానికి సంబంధించిన పేర్లు అవి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి నెక్స్ట్ డే రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది, సాయంత్రానికి ఒక క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి రాష్ట్రంలో 4 జిల్లాలు చూసుకుంటే కనుక విపరీతమైన వర్షం కనిపిస్తుంది. దీంతో పెన్షన్ ఇవ్వడం కొన్ని చోట్ల ఇబ్బందే. ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది అనే ఒక అంచనా వేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి రేపు కానీ ఎల్లుండి సాయంత్రం లోపు కానీ కంప్లీట్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.